హలో అందరికి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. తిరుపతి ట్రిప్ గురించి మీకు వీడియో చెప్తానని చెప్పాను కదండి, కానీ వీడియో అయితే లేట్ గా పోస్ట్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు. ఇప్పుడైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. తిరుపతి వెళ్ళే వాళ్ళందరికీ యూజ్ అవుతుందండి. ఎవరు వీడియోని అయితే స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూసేయండి. అంటే మేము ఎలా దర్శనానికి వెళ్ళామో ఈజీ వేలో అని చెప్పేసి మీకు నేను షేర్ చేసుకుంటున్నానండి. అంటే షేర్ చేసుకుంటున్నాను, ఇది మీ అందరికి యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట. అంటే మేము తిరుపతి ట్రిప్కి అయితే బయలుదేరామండి. అంటే మేము ఫస్ట్ మెట్లు ఎక్కి వెళ్ళాలి, కానీ మేము దర్శనానికి అయితే ఒక స్పెషల్ దర్శనానికి అయితే మేము అనుకున్నాము. అది ఏంటంటే మనిషికి వచ్చి ఒక 10,000 రూపీస్ మనం పే చేసామంటే మనం దాతలం అవుతాం అన్నమాట అండి. మన ట్రస్ట్ కి మనం దాతలం అవుతాము. అంటే స్వామివారి దర్శనానికి టికెట్ వచ్చేసి 10,000 అండి. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంటే వాళ్ళకి 10 years దాటిన వాళ్ళు, అంటే 11, 12, 13 years వాళ్ళు ఉంటారు కదండి. అక్కడి నుంచి ఏజ్ పెద్దవాళ్ళు వరకు 10,000 పే చేయాలండి. మనిషికి వచ్చి 10,000 పే చేయాలి. అలా అయితే మేమైతే మా చింటూకి అయితే ఇంకా 10 years దాటలేదు కదండి. మా చింటూకి అయితే టికెట్ లేదు. 10 ఏళ్ల వరకు టికెట్ అవసరం లేదండి. 10 ఏళ్ళు దాటిన తర్వాత అయితే టికెట్ చాలా అవసరం అన్నమాట. చింటూకి అయితే తీసుకోలేదు. నేను, మా వారు అండ్ మా పాపకి ఇద్దరం కలిసి 30,000 పెట్టి అయితే మేము టికెట్ అయితే తీసుకున్నాము. ఈ టికెట్ అయితే మనకి ఎక్కడ వరకు వస్తుంది అంటే, మరి ఈ టికెట్ తీసుకోవడంలో దీంట్లో ఏంటంటే విశేషం అని మీరు అనుకోవచ్చు. కానీ మీ టికెట్ తీసుకుంటే మనకి ఎక్కడ వరకు దర్శనం వెళ్తుందంటే, స్వామివారి మొదటి గడప ఉంటుంది కదండి, ఫస్ట్ గడప ఉంటుంది. 7 గడపలు కదండి. మనకి 7 గడపల తర్వాత మాత్రమే స్వామివారిని నార్మల్ గా వెళ్తే అక్కడ వరకు మాత్రమే మన దర్శనం చూపిస్తారు. కానీ ఈ దర్శనానికి మాత్రం అలా కాదండి. స్వామివారి గడప దగ్గర వరకు తీసుకువెళ్తారు. లోపలికంటే తీసుకువెళ్ళిపోతారు. మన గోత్రనామాలు చెప్పిస్తారు, అలాగే తీర్థం ఇస్తారు, శతగోపురం పెడతారు, ప్రసాదం కూడా మనకి గుళ్ళోనే ఇస్తారండి. ఇదైతే నేను లైఫ్ లో ఫస్ట్ టైం అండి నేను స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళడం అనేది. ఈ టికెట్ వచ్చేసి మార్నింగ్ ఉంటుందండి, మనకి ఈవినింగ్ అయితే అస్సలు ఉండదు. మార్నింగ్ మనకి 4 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ లైన్ అనేది. మా టైం కూడా టికెట్ లోనే ఇచ్చేస్తాడు. మా టైం అయితే 7:30కి ఇచ్చాడు మా దర్శనం. ఇందులో ఏంటంటే ఈ దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి రూమ్ కూడా ఫ్రీ అనండి. ఆ రూమ్ చార్జెస్ కూడా ఆ 10,000 లోనండి వచ్చేస్తుంది. రూమ్ కి మనం సపరేట్ గా ఇబ్బంది పడాల్సిన అవసరం అస్సలు లేదండి. రూమ్ కూడా ఆ 10,000 లోనే మనకి దర్శనం, రూము అన్నీ అయిపోతుందండి. నాకైతే ఇదైతే చాలా బాగా అనిపించింది. సింపుల్ గా వెళ్ళడానికి ఇదొక మార్గం అనిపించింది నాకైతే చాలా బాగుంది. ఎందుకంటే మనం ఎంత దూరం నుంచి వచ్చి మనం స్వామివారిని 7 గడపల దూరంలోనే మనం స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాం. అలాంటిది ఈ ఒక్క 10,000 పెడితే మాత్రం 10,000 పెడితే మనం స్వామివారి దగ్గరికి వరకు వెళ్ళొచ్చండి. కానీ సామాన్యులు 10,000 పెట్టి మేము ఎలా వెళ్ళగలమండి అని మీరు అనుకోవచ్చు. ఏముందండి, మనం వెళ్ళాలి, స్వామిని దర్శనం చేసుకోవాలి అని మనం అనుకుంటే నెలకొచ్చి ఒక 2,000 అండి, లేదా ఒక 1,000 రూపాయలు తీసుకుని మీరు ఒక పక్కన పెట్టేసుకోండి. మీరు ఎంతమంది వెళ్ళాలి అనుకుంటే మనిషికి వచ్చి ఒక 1,000 రూపాయలు అండి. మీరు ఎంతమంది వెళ్ళాలి అని అనుకుంటున్నారో అంతమంది అన్ని 1,000 రూపాయలు తీసి నెలకొచ్చి ఒక 1,000 రూపాయలు తీయటం అది కష్టమేం కాదు కదండి. ఆ 1,000 రూపాయలు తీసి మనం పక్కన పెట్టామంటే సంవత్సరానికి వచ్చేసి మనిషికి వచ్చి 10,000 కంపల్సరీ అవుతుందండి. 10,000 పెట్టి మనం స్వామివారి దర్శనం అయితే ఒక్కసారైనా జీవితంలో ఒక్కసారైనా సరే మనం ఈ దర్శనం అయితే చేసుకోవాలండి. నాకైతే చాలా బాగా అనిపించింది, అందుకనే మీకు ఇది షేర్ చేస్తున్నాను. మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. దీని గురించి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక నాకు మెసేజ్ అయితే కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి. నేను కంపల్సరీ రిప్లై చేస్తాను. లేదా ఇంకో వీడియో చేయడానికి, ఇంకా డీటెయిల్స్గా వీడియో చేయడానికి అయితే మాత్రం నేను ఇంకా అయితే ప్రయత్నం చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.